తెలుగు నేల అనే కొత్త పాఠాన్ని చెప్పుకుందాం. మన పాఠ్యపుస్తకంలో 79వ పేజీ చూడండి, పేజీ నెంబర్ 79. ఆలోచించండి, మాట్లాడండి అనే అంశం యొక్క చిత్రాన్ని బాగా పరిశీలించండి. దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుందాం. మొదటి ప్రశ్న, పై చిత్రంలో ఎవరెవరున్నారు? జవాబు, పై చిత్రంలో తెలుగు తల్లి ఉన్నది. ఇంకా గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతులు, కందుకూరి వీరేశలింగం, రాయప్రోలు సుబ్బారావు ఉన్నారు. రెండవ ప్రశ్న, వారి గొప్పదనం ఏమిటి? జవాబు, గురజాడ అప్పారావు. ఈయన సంఘ సంస్కర్త. బాల్య వివాహాలు రూపుమాపడానికి కలంతో పోరాడారు. ఆధునిక భావాలతో వ్యవహార భాషలో కొత్త పద్ధతిలో రచనలు చేసిన కవి. వాడుక భాషగా తెలుగు వికసించడానికి తెలుగు బాట వేసిన కవి. తెలుగులో సంఘ సంస్కరణకు దారి చూపే రచనలు చేసిన ధీశాలి. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గురజాడ వారిదే. అలాగే గిడుగు రామమూర్తి పంతులు, గిడుగువారు తెలుగు పత్రిక ద్వారా గ్రాంధిక భాషావాదాన్ని ఖండిస్తూ వ్యవహారిక వాదాన్ని బలపరిచారు. వాడుక భాష అందలమెక్కడానికి దోహదం చేశారు. వ్యవహార భాషోద్యమానికి, సవర భాషా వ్యాప్తికి అలుపెరగని కృషి చేశారు గిడుగువారు. అలాగే కందుకూరి వీరేశలింగం, ఈయన ప్రసిద్ధ చెందిన గొప్ప సంఘ సంస్కర్త, ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమకారుడు. అలాగే సామాజిక దురాచారాల నిర్మూలనకు శ్రమించిన వారు. పిఠాపురం మహారాజా వారి సహకారం చేత ధవళేశ్వరమున ఒక బాలికా పాఠశాలను, రాజమండ్రిలో స్త్రీల కళాశాలను కూడా స్థాపించారు. స్త్రీ విద్యా వ్యాప్తికి విశేషమైన కృషి చేశారు. రాయప్రోలు సుబ్బారావు, స్వాతంత్ర్య సమర యోధులు. జాతీయోద్యమంలో వీరి రచనలు ఎంతో ప్రేరణనిచ్చాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే సుప్రసిద్ధ గేయాన్ని రచించారు. ఈయన స్వాతంత్ర్య సమరయోధులు. జాతీయోద్యమంలో వీరి రచనలు ఎంతోమందికి ప్రేరణనిచ్చాయి. ఇప్పుడు పాఠ్యాంశ నేపథ్యం చూడండి. తెలుగు నేల గొప్పదనాన్ని, తెలుగువారి గొప్పదనాన్ని, తెలుగు జాతి మేల్కొంటున్న విధానాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. తెలుగు నేల గేయాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. తెలుగు నేల గొప్పదనాన్ని, తెలుగువారి గొప్పదనాన్ని, తెలుగు జాతి మేల్కొంటున్న విధానాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. తెలుగు నేల గేయాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి రాశారు. ఇప్పుడు ఈ పాఠాన్ని రచించిన సి నారాయణ రెడ్డి గారి గురించి చెప్పుకుందాం. మన పాఠ్యపుస్తకంలో 81వ పేజీ చూడండి. కవి పరిచయం. కవి పేరు డాక్టర్ సి నారాయణ రెడ్డి. సి అంటే సింగరెడ్డి నారాయణ రెడ్డి. జననం 1931లో జన్మించారు. అలాగే జన్మస్థలం గ్రామం హనుమాజీపేట, జిల్లా కరీంనగర్. ప్రస్తుతం ఇది సిరిసిల్ల జిల్లాలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల గ్రామంలో ఉంది. సిరిసిల్ల జిల్లాలో ఉంది. రచనలు: విశ్వంభర, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, భూగోళమంత మనిషి, పరిణతవాణి వ్యాసాలు, ప్రపంచ పదులు, సినీ గీతాలు మొదలైనవి. పురస్కారాలు: పద్మశ్రీ, పద్మభూషణ్, జ్ఞానపీఠం.
ఈయన విశిష్ట కావ్యం ప్రపంచ పదులు పాఠకుల గుండెకు హత్తుకొనే సరస శైలి సి నారాయణరెడ్డి గారిది. మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే అన్న వాక్యం ప్రపంచ పదులు కావ్యంలోనిది. నా పేరు కవి, నా ఇంటి పేరు చైతన్యం, ఊరు పేరు సహజీవనం, తీరు సమభావనం అని సినారె ప్రకటించారు. సినారె గారి మంటలు మానవుడు అన్న కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1992లో భారత ప్రభుత్వం సినారె గారిని పద్మభూషణ్ అనే బిరుదుతో సత్కరించింది. నా వచనం బహువచనం, నా వాదం సామ్యవాదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం నా మానవత్వం అంటూ సినారె తన కవిత్వాన్ని తెలుగు పాఠకులకు రుచి చూపించారు. సినారె అనేక సినీ గేయాలు రచించారు. నన్ను దోచుకొందువటి, అలాగే పగలే వెన్నెల, పాటలో ఏముంది నా మాటలో ఏముంది మొదలైన ప్రసిద్ధ గేయాలను కూడా రచించారు. విశ్వంభర కావ్యానికి 1988లో జ్ఞాన్పీఠ్ అవార్డు లభించింది. విశ్వంభర కావ్యానికి 1988లో జ్ఞాన్పీఠ్ అవార్డు లభించింది. ఇప్పుడు ఈ పాఠం సారాంశాన్ని సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఆంగ్లేయుల మోసం తెలుసుకొని వారిని దేశం నుండి వెళ్ళగొట్టి స్వాతంత్ర్యం సంపాదించుకొని భారత జాతి మేలుకొన్నది. తెలుగు జాతి అంతా మేలుకొన్నది. కందుకూరి వీరేశలింగం రచనలనే ఖడ్గంతో సమాజం సంస్కరింపబడింది. వాడుక భాషను నిలబెట్టడానికి, అమలు పరచడానికి గిడుగు రామమూర్తి గారి ఉద్యమం ఉపయోగపడింది. గురజాడ అప్పారావు గారి రచనలు ప్రజల జీవితాలలో వెలుగు నింపింది. రాష్ట్ర స్తుతిని చేసిన రాయప్రోలు సుబ్బారావు గారి రచనతో తెలుగు జాతి మేలుకొన్నది. ఇదే తెలుగు నేల కొత్త కాంతులను వెదజల్లే దీపమాల. పవిత్రమైన గోదావరి నది అలలతో కృష్ణవేణి నది చేయి కలిపి ఆడింది. తుంగభద్రా నది నీటి అలలనే వేదికపై మంజీరా నది గొప్ప ధారతో కూడిన మధుర గీతం పాడింది. ఇదే తెలుగు నేల కొత్త కాంతులను వెదజల్లే దీపమాల. ఆంగ్లేయుల బాధల కలతలతో, ఏవో పేడ కలలతో చెదిరిపోయిన మన తెలుగు జాతి పరువు పదిలంగా ఉంది. తరతరాల తెలుగు వెలుగు తెరలు దాటిపోయి పరచుకుంది. ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లే దీపమాల. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.